రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో మరోసారి వైరల్ గా మారిపోయింది ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల వీడియో. అయితే గతంలో తాను సర్పంచ్గా దొంగ ఓట్లతో గెలిచానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాపాక. చింతలమొర్రి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు పడేవని అన్నారు. నా అనుచరులు ఒక్కొక్కరు పడేసి ఓట్లు వేసేసేవారు. ఇక దీంతో చింతలమొర్రి గ్రామంలో నాకు మెజారిటీ 7 నుంచి 800 వరకు వచ్చేదంటూ అదేదో గొప్ప కార్యమైనట్లుగా చెప్పుకువచ్చారు. కాగా ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. గతంలో చింతలమర్రి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు రాపాక. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తనకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ వచ్చిందంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వీడియో వైరల్ గా మారగా, ఇక మరోవైపు దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఆయన పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే ఇటీవల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక ఉత్సాహంతో మాట్లాడారు. ఇక అదే సమయంలో నోరు జారి తాను సర్పంచ్గా దొంగ ఓట్లతో గెలిచానని చెప్పుకువచ్చారు రాపాక. మొదటి నాకు దగ్గర ఇప్పుడు పూర్వం నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ దారి చెప్పేదిన్నాక వీళ్ళు ఎందుకు వచ్చారండి చింతమూరి దొంగటైనా కూర్చొని మీకు చింతమూరిలో ఒక గుర్తు ఉంటుంది మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర ఉన్న గుర్తుకి అందులో 6 నోట్లు ఉండవు, కానీ SC నోట్లు ఉంటాయి. ఎవరు ఏజెంట్ వచ్చినట్టు ఏం చేయలేదంటే సుభాష్ తో పాటు మొత్తం రిటర్న్ వచ్చేసి పొగ కూడా 5-6 చోట్ల వేసింది. మీకు నోట్లు అందరూ 16 మంది వచ్చి ఒక 10 చోట్ల వేస్తుంది. ఆ గవర్నమెంట్ కూర్చోండి. అది నాకు ఇరుకున్నప్పటి నుంచి కారణం అంటే అప్పుడు మెజార్టీ ఏదైనా అందరూ వచ్చేసింది మరి ఇది లేకపోతే కదా ఆ పరిస్థితులు యూత్ అంతా కూడా వచ్చేవారు. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.